రాజమౌళి రెమ్యునేషన్ షాకే. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలిసి రూపొందిస్తున్న గ్లోబ్ ట్రాంటిక్ యాక్షన్ చిత్రం వారణాసి. ఈ భారీ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తుండగా కథానాన్ని విజయేంద్ర ప్రసాద్ రాశారు. ఈ సినిమాను పూర్తిగా ఐమాక్స్ ఫార్మాట్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి రెమ్యునేషన్ ఎంత తీసుకుంటున్నారనే వార్త ఇప్పుడు టీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. 18 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ భారీ చిత్రం కోసం రాజమౌళి నేరుగా ఎలాంటి రెమ్యునేషన్ తీసుకోకపోయినా సినిమా ఓవర్సీస్ రైట్స్ మొత్తం తన పేమెంట్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. దీని విలువ సుమారు 160 కోట్లకు పైగా అంచనా వేయబడుతోంది. 1300 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ భారీ చిత్రం కోసం రాజమౌళి నేరుగా ఎలాంటి రెమ్యునేషన్ తీసుకోకపోయినా సినిమా ఓవర్సీస్ రైట్స్ మొత్తం తన పేమెంట్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. దీని విలువ సుమారు 160 కోట్లకు పైగా అంచనా వేయబడుతోంది. మహేష్ బాబు నటుడిగానే కాకుండా లాభాల్లో సైతం వాటా తీసుకోనున్నారు. ఆయనకు 150 నుంచి 200 కోట్ల వరకు లాభాల్లో వాటా పొందే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఈ భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ టైం ట్రావెల్ కథతో రూపొందుతున్న ఈ సినిమాకు రాజమౌళి బ్రాండ్ మరియు మహేష్ బాబు క్రేజ్ కలిస్తే బలం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉన్నట్లు ట్రెండ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.